హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు వండర్ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్తో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్న మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ ఇది. కేంద్ర ప్రభుత్వం నుంచి అఫీషియల్గా రిలీజ్ అయిన మనకు నోటిఫికేషన్ వచ్చేసి మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్స్ కావాలని చెప్పి అయితే అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. కేవలం 10వ తరగతి పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. జాబ్‌లో చేరగానే మీకు 35,000 వరకైతే సాలరీ ఉంటుంది. పోస్టింగ్ చూసుకుంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్ సిటీలో మనకు పోస్టింగ్ ఉంటుంది. రాజేంద్ర నగర్ టౌన్‌లో. సో, ఒక వండర్‌ఫుల్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్‌లో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని యూజర్స్ ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైమ్ నేను ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us get into the official notification స్టూడెంట్. ఆఫీషియల్ నోటిఫికేషన్ గనుక చూసుకున్నట్టయితే మనకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్మెంట్ నుంచి అయితే రావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన సంస్థ. ఇది కూడా మనకు హైదరాబాద్‌లో ఉన్న రాజేంద్ర నగర్ టౌన్‌లో అయితే ఉండడం జరిగింది. తెలంగాణ స్టేట్‌లో. మనకు ఈ నోటిఫికేషన్ అఫీషియల్‌గా అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన వెబ్‌సైట్ లింక్ మన వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేస్తాను. అది క్లిక్ చేసి ఇలా ఓపెన్ అవుతుంది. సో వేకెన్సీస్ గనుక చూసుకుంటే మీకు ఎంప్లాయ్‌మెంట్ నోటీస్ ఫర్ ద గ్రూప్ సి క్యాడర్‌కి సంబంధించి వీళ్ళైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అప్లికేషన్ ఫార్మాట్స్ కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి సంబంధించి మనం డిస్కస్ చేసుకుందాం. మనకు స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్, అలాగే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించి కూడా ఉన్నాయి. బట్ ఓన్లీ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గురించే మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో, నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. పీడీఎఫ్ ఫైల్ అనేది డౌన్‌లోడ్ చేసుకుందాం. సో, పీడీఎఫ్ ఫైల్ మీద క్లిక్ చేద్దాం. పీడీఎఫ్ ఫైల్ డౌన్‌లోడ్ అని దాని గురించి ఇప్పుడు క్లియర్ కట్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, పీడీఎఫ్ ఫైల్ అనేది డౌన్‌లోడ్ అయిపోయింది. సో, అఫీషియల్‌గా మనకి వచ్చేసి ఈ నోటిఫికేషన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్మెంట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన అడ్రెస్ చూసుకుంటే రాజేంద్ర నగర్, హైదరాబాద్ అన్నమాట. అండ్ ఆటోనమస్ ఆర్గనైజేషన్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, ఫార్మర్స్‌కి సంబంధించింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ. డేట్ చూసుకుంటే 18థ్ జూన్ అన్నమాట. నిన్ననే మనకు అఫీషియల్‌గా రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్ వచ్చేసి. ఈ నోటిఫికేషన్‌లో మనకు వివిధ రకాల పోస్టులకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. రిక్రూట్‌మెంట్, స్టెనోగ్రాఫర్, అలాగే మనకు అప్పర్ డివిజన్ క్లర్క్, టెక్నికల్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి సంబంధించి. బట్ మనం ఈ వీడియోలో ఓన్లీ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గురించి మాత్రమే డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఈ అప్పర్ డివిజన్ క్లర్క్ గాని, స్టెనోగ్రాఫర్ కానీ ఎక్స్‌పీరియన్స్ కావాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. సో, మనం పే స్కేల్ చూసుకుంటే బేసిక్ 18,000 నుంచి మనకు 56,900 వరకైతే పే స్కేల్ ఉంది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించి. సో, అన్ని కటింగ్స్ పోని మన అకౌంట్‌లో మనకు ఆల్‌మోస్ట్ 35,000 ప్లస్ సాలరీ వస్తుంది. సో, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్‌లోకెళ్ళిపోతే గనుక మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి కేవలం 10థ్ క్లాస్ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి అందరూ అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటు మీకు ప్రొఫిషియన్సీ ఇన్ టైప్ రైటింగ్ వచ్చి ఉండాలా. అలాగే బేసిక్ సర్టిఫికేట్ కోర్స్ కంప్యూటర్ ఉంటే సరిపోతుందన్నమాట. ఇంగ్లీష్ అలాగే హిందీ అండ్ తెలుగు మీకు ఫ్లూయెన్సీ ఉంటే సరిపోతుంది. ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ రావాలి కాబట్టి మీకు తెలుగు వస్తే సరిపోతుంది. దాంతో పాటు హిందీ కూడా ఫ్లూయెన్సీ ఉండాలా. అలాగే మీకు ఫెమిలియారిటీ విత్ ఆఫీస్ వర్క్ గాని, ఫోటో కాపీయింగ్ గాని, డ్రైవింగ్ ఆఫ్ వెహికల్స్ కానీ, బైండింగ్ ఫోటోగ్రఫీ ఇవన్నీ వస్తే మీకు అడ్వాంటేజ్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఏజ్ క్రైటీరియాలో గనుక ఎళ్ళిపోతే గనుక మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి వచ్చేసి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి 18-27 ఇయర్స్ అన్నమాట. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్‌కి 18-30 ఇయర్స్. అలాగే అప్ టు 40 ఇయర్స్ ఫర్ ద డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ హూ రెండెడ్ 3 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఇన్ ద సేమ్ లైన్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రొసీజర్ గనుక చూసుకుంటే కేవలం ఒకే ఒక్క రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది. సో, రిటన్ టెస్ట్‌తో అయితే మనకు జాబ్‌లో సెలెక్ట్ అయ్యే అవకాశం అన్నమాట. సో, స్టేజ్ 1 అయితే మనకు స్టేజ్ 1 గనుక చూసుకున్నట్టయితే ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ క్వెషన్స్ ఉండడం జరుగుతుంది 100 మార్క్స్‌కి. అదొచ్చేసి 10థ్ క్లాస్ స్టాండర్డ్ అయితే ఉంటుంది. సిలబస్ చూసుకుంటే మనకు 100 క్వెషన్స్ 100 మార్క్స్‌కి ఉండడం జరుగుతుంది. ఇంగ్లీష్ వచ్చేసి 25 మార్క్స్‌కి ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 మార్క్స్. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 మార్క్స్. జనరల్ అవేర్‌నెస్ వచ్చేసి 25 మార్క్స్‌కి అయితే ఉంటుంది. టోటల్ టైమ్ డ్యూరేషన్ వచ్చేసి మనకు 90 మినిట్స్ అయితే టైమ్ డ్యూరేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ క్వెషన్ అయితే 1 మార్క్ ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ అయితే 0.25 నెగెటివ్ మార్కింగ్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట. సో, ఇది గనక క్వాలిఫై అయితే మీకు స్టేజ్ 2 ఉంటుంది. స్టేజ్ 2లో జస్ట్ 12 క్యాండిడేట్స్‌ని మాత్రమే వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. టాప్ 12 ఫ్రమ్ ఓబీసీ అలాగే 6 క్యాండిడేట్స్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టేజ్ 1 నుంచి మీ స్కిల్ టెస్ట్‌కి అయితే పిలవడం జరుగుతుంది. సెలక్షన్ మెథడాలజీ చూసుకుంటే సెలక్షన్ ఫ్రమ్ అమాంగ్ ద షార్టెస్ట్ క్యాండిడేట్ విల్ బి డన్ బేస్డ్ ఆన్ ది స్టేజ్ 1 మెరిట్ పైన తీసుకొని సబ్జెక్టివ్ క్వాలిఫైయింగ్ స్టేజ్ 2 అన్నమాట. స్టేజ్ 1 వచ్చేసి మెరిట్ మీద ఉంటుంది. స్టేజ్ 2 వచ్చేసి జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, నెక్స్ట్ టై బ్రేకింగ్ మెథడాలజీ గురించి కూడా క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేశారు. సో, ఎలా అప్లై చేయాలని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు ఇక్కడ. అప్లికేషన్ ఫీస్ చూసుకుంటే మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి ₹350 అయితే ఉంటుంది. అది నాన్ రిఫండబుల్ ఫీస్ అన్నమాట ఎవరైనా గాని. సో, క్యాండిడేట్స్ వచ్చేసి ఇక్కడ బెంచ్ మార్క్ డిసెబిలిటీ ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే ₹150 అయితే కట్టాల్సి ఉంటుంది.
మనకొచ్చేసి ఇది ఆఫ్‌లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో కాదు. సో, లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు 28 జులై లోపు మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, మీరు పేమెంట్ వచ్చేసి డీడీ తీయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, డీడీ తీసి మీరైతే 28 జులై లోపు అప్లికేషన్ సబ్మిట్ చేయాలని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. దాంతో మనకొచ్చేసి సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి అన్నీ మీరు అటెస్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదంటే అది కూడా అటెస్ట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ రిసీవ్డ్ వితౌట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి రిజెక్ట్ చేసామని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓకే. క్యాండిడేట్స్ వచ్చేసి రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ కోసం వెబ్‌సైట్ అయితే లాగిన్ అయ్యి చెక్ చేసుకోవాలి. అలాగే ఈ ఫిల్ చేసిన అప్లికేషన్స్ అన్నీ మీరు డెప్యూటీ డైరెక్టర్, అడ్మినిస్ట్రేషన్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్మెంట్, రాజేంద్ర నగర్, హైదరాబాద్ 5,30,000 ఈ పిన్ కోడ్‌కి తెలంగాణకు మీరు పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఎన్వలప్ పైన కంటైనింగ్ అప్లికేషన్ షుడ్ బి సూపర్‌స్క్రైబ్డ్ యాస్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి మీ మల్టీ టాస్కింగ్ స్టఫ్ మెన్షన్ చేసి ఈ ఉన్న అడ్రెస్‌కి ఇక్కడ మెన్షన్ చేసిన అడ్రెస్‌కి అయితే మీరు తప్పకుండా పంపియాల్సి ఉంటుంది. సో, అప్లికేషన్ చూసుకుంటే అప్లికేషన్ కూడా మనకు వెబ్‌సైట్‌లో అయితే ఉంది. సో, అప్లికేషన్ కూడా నేను మన వీడియోలో నేను డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేస్తాను. దీనికి సంబంధించిన లింక్ కూడా. సో, ఇక్కడ మీరు ఫోటో అఫిక్స్ చేసి మీరు ప్రాపర్‌గా అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ డీటెయిల్స్ అలాగే మీ నేమ్ గాని, ఫాదర్ నేమ్ గాని, మదర్ నేమ్ గాని, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ క్లియర్‌గా అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసి దీంతో పాటు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ అటెస్ట్ చేసి మీరు పంపించాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో, దీనికి సంబంధించి క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే గనుక మీరు కామెంట్స్‌లో కామెంట్ చేయండి. సో, నెక్స్ట్ దీనికి సంబంధించిన మనం వేకెన్సీస్ ఒకసారి చూసుకుందాం. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి సంబంధించి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ చూసుకున్నాం. బట్ వేకెన్సీస్ చూసుకుంటే మనకు ఇక్కడ ఎంటీఎస్ 01 అలాగే ఎంటీఎస్ 02కి వచ్చేసి మనకు నంబర్ ఆఫ్ వేకెన్సీస్ 2 వేకెన్సీస్ ఏమో ఎంటీఎస్ 01కి 1 వేకెన్సీ వచ్చేసి ఎంటీఎస్ 02కి ఉంది. అలాగే కేటగిరీ చూసుకుంటే ఓబీసీ కేటగిరీ ఏమో 2 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వచ్చేసి 1 వేకెన్సీ అయితుందన్నమాట. ఇవన్నీ గ్రూప్ సికి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ బేసిస్ అన్నమాట. ఆపర్చునిటీ అస్సలు మిస్‌యూజ్ చేయకుండా ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేయడానికి ట్రై చేయండి. సో, వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. ఈ వీడియోలో కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు చేరజేశాను. ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్స్‌లో కామెంట్ చేయండి. ఓకే. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కామెంట్‌తో రావడానికి ట్రై చేస్తాను. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.